కానీ మీ డాక్టర్స్ చాలా గ్రేట్ అండి. ప్రాబ్లమ్స్ని చూసి చూసి ట్రీట్ చేసి చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చేసి అలసిపోతామే మెంటల్లీ. ఓపిక ఉండాలి. డాక్టర్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఓపిక. ఎందుకంటే మనము చెప్పేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మళ్ళీ 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 చెప్పాలి. నేను కొంతమంది డాక్టర్లు చూసాను, గట్టిగా అరుస్తారు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే. బాగా స్ట్రెస్లో ఉంటే వాళ్ళకి కూడా ఇంట్లో టెన్షన్లు ఉంటాయిగా. ఇంట్లో టెన్షన్ ఉందంటే ఎవరి మీద చూపించాలి? పేషెంట్ మీదే చూపించాలి. తినలేదు, లంచ్ టైం అయింది, ఆకలేస్తుంది, అది పేషెంట్ మీదే పడింది. మళ్ళీ వాళ్ళు రాంగ్ ప్లేస్, రాంగ్ టైం, రాంగ్ క్వశ్చన్ అడుగుంటారు. అంతే, దాంతో క్వశ్చన్. సో నాకు ఎప్పటికీ ఒక్క కేసు నాకు బాగా గుర్తుంది. నేను నిమ్హాన్స్లో ఉన్నప్పుడు ఒక బాబు అనమాట, నేను ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చాడు, నైట్ డ్యూటీలో. వాళ్ళ ఫాదరు ఊబర్ డ్రైవర్ ఏదో. సో ఆ బాబు ఇది జస్ట్ నిద్ర ఎక్కువ పోతున్నాడు, వాంతులు చేసుకుంటున్నాడు, తినట్లేదు, జ్వరం వచ్చిందని వచ్చారు. సో ఫస్ట్ వాడిని జీబీ అనుకున్నాం. తర్వాత చెక్ చేస్తే బ్రెయిన్లో చేంజెస్ ఉన్నాయి, బ్రెయిన్ స్టెమ్ ఎన్కెఫలైటిస్ అనుకున్నాం. సో వాళ్ళకి సిఎస్ఎఫ్ అని చేస్తాం, వెన్ను నుంచి వచ్చే వాటర్ని. సో సిఎస్ఎఫ్ చేసి టెస్ట్ చేసి మాకు దొరక్క ఒక ట్రీట్మెంట్ పెట్టాం. ఇంకా బ్యాడ్ అయ్యాడు, అంటే విత్ టైం. తర్వాత బ్రెయిన్ వాచింది, సర్జరీ చేసాం. మళ్ళీ బ్రెయిన్ నుంచి కూడా పీస్ తీసాం. ఏ డిసీజో మాకు అర్థం కాక బ్రెయిన్ బయాప్సీ అంటాం, బ్రెయిన్ నుంచే ముక్క తీస్తాం. ఇంకా చివరికి మనకి ఇబ్బంది తెలియట్లేదు అంటే లాస్ట్ స్పెసిఫిక్ దాంట్లో కూడా దొరకలేదు. తర్వాత న్యూరాలజీలో మనకి ఐవిఐజీలు, ప్లాస్మా ఎక్స్చేంజ్, రితుక్సిమాబ్ అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన అవి ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. అయినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. చివరికి మళ్ళీ ఫ్లూయిడ్ శాంపుల్స్ అన్నీ తీసాం. సో ఏది తీసినా కూడా ఏది దొరకలేదు. వాడు మాత్రం అట్లా 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 డౌన్ అయ్యి 2 నెలల్లో చనిపోయాడు బాబు. సో వాళ్ళ ఫాదర్ పాపం ఫస్ట్లో 10 రోజులు ఉన్నాడు. తర్వాత నేను స్పెండ్ చేయాలంటే పని చేయాలి కదా. ఇప్పుడు నిమ్హాన్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటలే, బట్ నామినల్ ఛార్జెస్ ఉంటాయి కొన్ని దొరకని డ్రగ్స్కి, వాటికి కొంచెం పే చేసుకోవాలి. బయట వాటితో పాలిస్తే చాలా తక్కువ, బట్ స్టిల్ నామినల్ ఛార్జెస్ భరించాలి. సో పాపం ఆయన పనికి వెళ్ళాలి. ఇది ఓన్లీ సన్ అనమాట నాడు. సో అది వాడిది సిఎస్ఎఫ్ అనేది స్టోర్ చేసి నాకు ఇచ్చారు. మీరు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయిస్తున్నారు ఈ ఫ్లూయిడ్ మీద, నేను ఒకటి స్టెరైల్ కంటైనర్లో ప్యాక్ చేసి ఇస్తారు అని నాకు ఒక ప్రొఫెసర్ ఇచ్చిందనమాట. నీకు మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు ఏదైనా కొత్త టెస్ట్ చేయాలంటే నీ దగ్గర పెట్టుకో అని. సో అది నా దగ్గర ఇప్పటికీ ఉంది. అంటే అది నేను ఎప్పుడు వాడిని గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో మన నిమ్హాన్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ, ఏషియాలో కూడా. సో ఎంతమంది ప్రొఫెసర్సు, ఎంతమంది అసిస్టెంట్స్, సర్జన్స్ అందరూ చూసినా కూడా చివరి వరకు ఏదో తెలియకుండానే ఆ బాబు చనిపోయాడు. సో ఎందుకంటే మనకి ఇంతవరకు తెలియలేదు. సో మనకి తెలిసింది సైన్స్లో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. సైన్స్కి మించింది ఏదో ఉంది, ఇంకా చాలా ఉంటాయి తెలియని రోగాలు, ఇప్పటి వరకు కనిపెట్టిన రోగాలు. సో చాలా ఉంటాయి. సో కాబట్టి అది ఎప్పుడు పెట్టుకుంటాను అంటే ఎప్పుడు నీకు గుర్తుండాలి. యు ఆర్ నాట్ లైక్ పేషెంట్ చెప్పిన దానికన్నా పేషెంట్ కన్నా నేనే గొప్ప అంటానికి లేదు. ఎందుకంటే సమ్టైమ్స్ మనకు కూడా ఏమీ తెలియకపోవచ్చు, ఈవెన్ టు ద బెస్ట్ పీపుల్. అయితే ఈ జీబీఎస్ అని అంటే ఏంటి అనేది అక్కడ ఒకసారి కొంచెం. ఇది ఆటో ఇమ్యూన్. మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ రెస్పాండ్ అయ్యే విధానం తప్పు. ఓకే. ఇంకొకటి దీంట్లో మంచిది ఏంటంటే ఒకసారి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే రోగం కాదు, మోస్ట్లీ వన్ టైం, లైఫ్ టైంలో ఒక టైం వచ్చిద్దేమో కానీ అంతకు మించి రాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఫస్ట్ డే చెప్పాను కదా, ఫస్ట్ డే చిన్న సిమ్టమ్స్ వస్తాయి కదా, అప్పుడు మనం పట్టుకుంటే చాలా తొందరగా ట్రీట్ చేసినట్టు, నడకపోయినప్పుడు పట్టుకుంటే లేట్గా ట్రీట్ చేసినట్టు. సో సడన్గా మనకి ఇప్పుడు ఏంటంటే తిమ్మిళ్ళు, మంటలు, వీటన్నిటికన్నా కూడా మన ఒంట్లో పవర్ తగ్గిపోతుంది. అంటే మేము అన్ని మజిల్స్ని పవర్ ద్వారా టెస్ట్ చేస్తాం. ఏదైనా గ్రిప్ తగ్గింది అంటే పవర్ తగ్గింది అన్నట్టు. సో పవర్ తగ్గింది అంటే అది డేంజరస్ సైన్. సో ఒకసారి మనకి బాడీలో నా చేతుల్లోంచి జారిపోతున్నాయి, కాళ్ళలో నుంచి నేను లేవలేకపోతున్నాను అంటే పవర్ తగ్గడం స్టార్ట్ అయింది అంటే, ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత పవర్ తగ్గడం స్టార్ట్ అయింది అంటే అది జీబీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో దానికి కొన్ని టెస్టులు చేస్తాం, కానీ జీబీ అని ప్రూవ్ చేసేది టెస్ట్లను బట్టి కాదు, అన్నీ నార్మల్ వస్తాయి చాలా వరకు. స్కాన్స్ వీటిల్లో ఏమీ రావు చాలాసార్లు. ఎన్సీవీ అని ఒకటి చేస్తాం, నరాల టెస్ట్, అది కూడా ఫస్ట్ 4-5 డేస్ పట్టుకోదు.
కొంచెం ముదిరిన తర్వాతే పట్టుకుండిద్ది. సో మనం ముదిరినంత వరకు వెయిట్ చేయకూడదుగా. సో మనకి ఏ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చిద్దో మనకు తెలీదు. పిల్లలో రావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్లో రావచ్చు, ముసలి వాళ్ళు రావచ్చు, ఎనీ ఏజ్లో రావచ్చు. సో వచ్చిన తర్వాత మనం ఎంత ఫాస్ట్గా ట్రీట్ చేసాము అనేది ఇంపార్టెంట్. ఎందువల్ల వచ్చిందని మీరు వెతుకుతారంటే మేము చాలాసార్లు వెతకం. ఎందుకంటే రీజన్ ఏదైనా కూడా ట్రీట్మెంట్ విల్ బీ ద సేమ్. మనకి రీజన్ దొరకకపోవచ్చు. సో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని డే 1 పేషెంట్ వచ్చారు అంటే అదే రోజు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బట్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. జీబీ వచ్చింది అంటే ఐవీఐజీలు అవి ఇస్తాం కదా, వెయిట్ని బట్టి ఇస్తాం. చిన్నపిల్లల్లో వస్తే కాస్ట్ తక్కువ అవుద్ది, బరువు తక్కువ ఉంటారు కాబట్టి. పెద్దవాళ్ళు 60 kgs 70 kgs వచ్చారంటే ఇంజెక్షన్స్కే 3 lakhs 4 lakhs అట్లా అవుతాయి. సో అప్పటికప్పుడు వాళ్ళు స్పెండ్ చేయాలి కదా. ఈ కాఫ్ మజిల్లో క్రాంప్స్ వస్తూ ఉంటాయి మనకి, అర్ధరాత్రి పడుకుని నిద్రలో వస్తూ ఉంటాయి. అంటే యాజ్ అ స్పోర్ట్స్మెన్గా నేనేం చెప్తానంటే మా పిల్లలకి అలా వస్తే లేచి నడవండి, ఫస్ట్ లేచి నుంచోండి, ఒక్కొక్క అడుగు వేయండి, స్లోగా కమ్ డౌన్ అవుతుంది. కాఫ్ మజిల్ స్ట్రెంథనింగ్కి ఏం చేయాలనేది ఎక్సర్సైజ్ చెప్తాను, తర్వాత తగ్గిపోయింది. కానీ నిజానికి అసలు ఎందుకు వస్తుంది, దాన్ని నెగ్లెక్ట్ చేసేసేయచ్చా అంటే ఎక్సర్సైజ్తో మనం రికవర్ చేసుకోగలుగుతామా అంటే అంటారు. మామూలుగా కాఫ్ మజిల్ అనేది కామన్, చాలా మందిలో చూస్తాం మనం పట్టేయడం అనేది. వాటర్ సరిగ్గా తీసుకోకపోతే డీహైడ్రేషన్కి వన్ ఆఫ్ ద సైన్ కాఫ్ మజిల్ పట్టడం. దాంతోపాటు ఇప్పుడు న్యూరోపతి ఉండేది డయాబెటిక్స్లో, డయాబెటిక్ న్యూరోపతి అన్నట్టు. సో వీళ్ళల్లో కూడా క్రాంప్స్ రావచ్చు. ఇంకొకటి కొన్ని డెఫిషియన్సీస్, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, ఒంట్లో విటమిన్ ఈ తక్కువ ఉంది, ఒంట్లో విటమిన్ డి తక్కువ ఉంది, ఇట్లా కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా క్రాంప్స్ అనేది రావచ్చు. సో ఎవరైనా మా దగ్గరికి క్రాంప్స్ వచ్చాయి అని వస్తే ఫస్ట్ చెప్పేది హైడ్రేషను, ఎక్సర్సైజెసే ప్లస్ సప్లిమెంట్స్. చెక్ చేసినా చెక్ చేయకపోయినా చాలామందికి డెఫిషియన్సీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇచ్చేస్తాం. విటమిన్ ఈ తీసుకోండి, ఈవిఆన్ఎల్సి అని టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇచ్చేస్తాం. విటమిన్ డి చాలామందికి తక్కువ ఉండిద్ది, మనం ఎండకి వెళ్ళం కదా, అదే కదా, విటమిన్ డి పెట్టేస్తాం. ఇవి వాడుకొనినా తగ్గకపోతే అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసుకుందాం అన్నట్టు. సో వరీయింగ్ అయితే కాదు, కాకపోతే ఇబ్బంది పడతాయి, స్లీప్ డిస్టర్బ్ చేస్తాయి కదా చాలా. కాబట్టి పడుకునే ముందు కొంచెం కాఫ్ స్ట్రెచెస్ చేసుకోవడం. మనం బ్లాంకెట్ వేసుకున్నప్పుడు పాదాల వరకు వేసుకొని సడన్గా లాగినప్పుడు పట్టేస్తాం. అవును అవును. సో పై వరకు వేసుకోండి, ఫీట్ సడన్ మూమెంట్ లేకుండా ఉండటానికి అన్నట్టు. ఎల్డర్లీలో ఏజోలలో ఎక్కువగా వస్తాయి వితౌట్ ఎనీ రీజన్, కారణం లేకుండా కూడా రావచ్చు. ఈ మెడిసిన్స్ రొటీన్ వాడే మెడిసిన్స్తో తగ్గకపోతే అప్పుడు న్యూరోపతి ఏమైనా ఉందా ఇట్లాంటివని అప్పుడు మనం టెస్ట్ చేసుకుంటాం. రైట్. రొటీన్గా అయితే ఇన్వెస్టిగేషన్స్ అట్లా చాలా వరకు అవసరం పడవు మనకి క్రాంప్స్కి. ఈవెన్ కాళ్ళ వేళ్లలో, చేతి వేళ్లలో కూడా కొన్ని క్రాంప్స్ వస్తాయి. అంటే ఆ ఫింగర్స్ కొన్ని దూరం అయిపోతాయి, కొన్ని దగ్గర అయిపోతాయి. కాల్షియం డెఫిషియన్సీలో రావచ్చు, కార్పోపీడల్ స్పాజమ్స్ అంటాం. ఒంట్లో ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువ చూస్తాం. కాల్షియం తగ్గినప్పుడు ఆ టైంలో క్రాంప్స్, ఇవి డే టైం వస్తాయి. పొద్దున్న పనులు చేసుకునేటప్పుడు సడన్గా వచ్చేసింది, ఇంకా మెల్లగా వదిలించుకుంటా ఉంటారనమాట. అవును. సో అది కాల్షియం డెఫిషియన్సీలో కొంతమంది విమెన్లో రావచ్చు. ఓకే. సో రెగ్యులర్గా కొంచెం మెనోపాజ్ వచ్చిన తర్వాత కొంచెం కాల్షియం సప్లిమెంట్స్ అట్లా వాడుకుంటే మనకి తక్కువగా ఉండిద్ది. కొన్ని రేర్ డిసీజెస్ ఉన్నాయి కాల్షియం తగ్గేవి, పారాథార్మోన్, థైరాయిడ్ గ్లాండ్ డిసీజెస్ అట్లా, బట్ అవి చాలా చాలా అరుదు. సో రొటీన్గా అయితే వచ్చాయి అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేసి తగ్గకపోతే అప్పుడు మనం రేర్ డిసీజెస్, కొన్ని రేర్ మజిల్ డిసీజెస్లో వస్తాయి, కొన్ని రేర్ కాల్షియం డిసీజెస్, అవన్నీ మనం తర్వాత ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం.